టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కాకాణి గోవర్ధన్ సవాల్ విసిరారు. తనపై చంద్రబాబు చేసిన అభియోగాలు నిరూపించాలన్నారు. సీబీఐతో విచారించాలని కోర్టుకు వెళ్లగలరా అని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబుపై అనేక అభియోగాలు ఉన్నాయని, వీటిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నువ్వు నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద సీబీఐ విచారణకు నువ్వు సిద్ధమంటే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడో, ఎవరు నీతిపరుడో, ఎవరో నీతిపరుడో తెలిసిపోతుంది. ఇప్పటికే నా మీద ఒకసారి జరిగింది. ఆ రోజు కూడా నేను నీకు ఛాలెంజ్ చేశా. నువ్వు చాలా సందర్భాల్లో మాట్లాడావు. ఏమని మాట్లాడావు? కోర్టులో ఫైల్ మాయం చేశాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అని మాట్లాడాడు. సిబిఐ దర్యాప్తులో వాస్తవ వెలుగు చూస్తే సిబిఐ దర్యాప్తు చేయాల్సిందని కోరావు నువ్వు. సిబిఐ దర్యాప్తుతో నీ నోరు మూత పడిపోయింది. నిన్న మాట్లాడలేకపోయావు ఆ మాట. నువ్వు అంతకుముందు వచ్చినప్పుడు నువ్వు అదే మాట్లాడిపోయావు. అంతకుముందు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడిపోయావు నువ్వు. నిన్న నువ్వు నోరు పెగల్లా మాట్లాడడానికి కారణం ఏంది? నోట్లో ఊస్తారని చెప్పి భయపడ్డావు, మాట్లాడలేకపోయావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పాపం సోమిరెడ్డికి టికెట్ కొట్టి ఓడిపోతాడని చెప్పి 3-4 పేర్లు పెట్టి, ఆ 3-4 పేర్లు ఎవరు మేము రాముబాబు సర్వేపల్లి నియోజకవర్గానికంటే గతిలేక ఇతనికి టికెట్ ఇచ్చి ఇతను భలే పోరాడతాడు, బాగా ఇప్పుడు మామూలుగా నేను ఫుల్గా తోక పిండున్నాను, ఎంతకన్నా మించినోడు లేడని చెప్పి నేను టికెట్ ఇచ్చానంటే ఈయనంత సమర్థుడైనటువంటి వాడు ఉంటే నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా టికెట్లు ఇచ్చావా? వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పావు? నువ్వు కొత్తగా వచ్చినట్టు పాత వాళ్ళని సరే వదిలి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా చూపించావు కదా. దాంట్లో కొత్తగా నిన్నగాక మన పార్టీ కండువా వేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళకి ఇస్తే ఎటువంటిదని కూడా అడిగి చివరికి ఎవరు మేము రాము అని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాత సరే ఈరోజు ఆడియోలు వీడియోలు అన్ని చాలా విన్నాం మనం. ఏం మాట్లాడుతున్నారో ఏం విన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటిది వాటి జోలికి నేను